వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక 2-3 రోజుల క్రితం ఈ అభినయ్ దర్శన్ అనేటువంటి ఒక ఫ్రాడ్ అతని గురించి వీడియోలు ఇవన్నీ కూడా ఒక సిరీస్ నడిచింది. సో దాంట్లో ఎవరెవరు స్పందిస్తున్నారు ఏంటి అన్న దగ్గర ఎవాంజలిస్ట్ డాక్టర్ కే.ఏ. పాల్ గారు కూడా స్పందించారు అంటూ సోషల్ మీడియా మొత్తం కూడా చాలా వైరల్ అయింది. వారు స్పందించినటువంటిది అట్ ద సేమ్ టైం దాని వెనకాలే ఎవరైతే ఆ డ్రామా ఆర్టిస్టులు ఉన్నారో అభినయ్ దర్శన్తో పాటుగా ఉన్నటువంటి వాళ్ళ వీడియోలని కలిపి ఒక బిట్ వైరల్ అయింది. ఆ బిట్ మన దాంట్లో కూడా ఇదేంటి కే.ఏ. పాల్ గారు ఇలా స్పందించారు, ఇది కాదు కదా ఆయన స్పందించాల్సిన తీరు అంటూ కాస్త వ్యంగ్యంగానే టైటిల్ మాత్రం కాస్త వ్యంగ్యంగానే పెట్టడం జరిగింది, పాల్ మామ ఏంటి డ్రామా అని. కానీ మిగతా ఈ క్యాప్షన్స్ కానీ మిగతా ఇవన్నీ కానీ కే.ఏ. పాల్ రియాక్షన్ అండ్ పాస్టర్ అభినయ్ దర్శన్ ఇన్సిడెంట్ అని చెప్పి గౌరవంగానే పెట్టాం. ఈవెన్ వీడియోలో కూడా దీని మీద డాక్టర్ కే.ఏ. పాల్ గారు స్పందించారు అని చెప్తూనే, సార్ ఇది మీ స్థాయి కాదు, మీరు అసలు దీని గురించి ఇలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. అది వన్ ఆఫ్ ద సోర్స్, అది కాస్త మిస్ఫైర్ అయింది. సో దానికి వారి టీం వారు రెస్పాండ్ అయ్యారు, మనకు ఫోన్ చేశారు. ఇమీడియట్గా వెంటనే ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టడం జరిగింది. బట్ అప్పటికే దాదాపుగా 158,000 మంది ఎంతమందో చూశారు. చూడడం, దాంట్లో చాలామంది సభ్యులు కామెంట్ చేయడం, ఆ కామెంట్లు కూడా కొంతమంది ఫన్నీగా, కొంతమంది చాలా డెరిగేటివ్గా కామెంట్ చేశారు. వెంటనే అవన్నీ కూడా తొలగించడం జరిగింది. బట్ దానికి సంబంధించి లేదండి ఇలా కాదు, ఎందుకంటే ఇలా జరిగింది కాబట్టి మీరు దీనికి రిజాయిండర్ ఇవ్వాల్సిందే సేమ్ మీ అఫీషియల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఖచ్చితంగా అని చెప్పి వారు ఒక సందేశాన్ని కూడా పంపించడం జరిగింది. టు ద బర్డ్ మీడియా, సర్, మ్యామ్, it is brought to your attention that the videos and content published by your channel concerning Dr. K.A. Paul caused serious reputational damage by portraying him in a misleading and defamatory manner before the public. Although the concerned video have now been removed, mere deletion does not adequately remedy the injury caused to the reputation, dignity and public perception after the content had already circulated widely among viewers and social media audiences. In the interest of fairness, journalistic ethics and legal accountability, we hereby call upon your channel to issue a clear public apology and clarification through the same media platform where the allegations content were published. The apology should expressly acknowledge that the earlier presentation caused harm and that the channel regrets the publication of misleading material concerning Dr. K.A. Paul. A private removal without public clarification is insufficient. Where the reputational injury occurred publicly, the corrective statement must be therefore be made with reasonable visibility on your official media platforms. We expect immediate corrective action in order to avoid further legal proceedings relating to defamation, reputational harm and dissemination of misleading content. Thank you. Idi varu pettar. Yes, I absolutely agree. A private removal without public clarification is insufficient. 100% I agree with them. అండ్ కే పాల్ గారి మీద చాలా గౌరవం ఉంది. ఇది ఇప్పుడు మాత్రమే కాదు, అంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆ టైటిల్ జస్ట్ వ్యూవర్షిప్ కోసం వచ్చిన దాంట్లో పెట్టిన తప్ప వేరే కానే కాదు. అందులో గతంలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశం వెలుపల కే పాల్ గారి స్థాయి ఏంటి అంటే చాలామందికి నచ్చకపోవచ్చు నేను మాట్లాడేటువంటి మాట. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా స్టేటస్. భారత ప్రధాని అది నరేంద్ర మోడీ గారా ఇంకొకళ్ళ అంటే అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మోడీ గారు కాబట్టి మోడీ గారికి కూడా ఈక్వలెంట్గా ఆయన స్థాయి అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. సో అటువంటి వ్యక్తికి ఆ టైటిల్ నిజంగానే యాప్ట్ కాదు. కానీ ఏంటంటే ఓన్ చేసుకున్నటువంటి దాంట్లో ఆ అభినయ్ దర్శన్ అనేటువంటి దాంట్లోనే అది పెట్టడం జరిగింది. అది వారికి ఇబ్బందికరంగా అనిపించింది, అలాగే పబ్లిక్లో కూడా అది ఇబ్బందికరంగా అయ్యింది అన్నారు కాబట్టి. అండ్ డెఫినెట్లీ ఐ హోల్ హార్టెడ్లీ అపాలజైజ్ టు డాక్టర్ కే.ఏ. పాల్ గారు ఆన్ దట్ పర్టికులర్ వీడియో. అండ్ బిఫోర్ దట్ ఆల్సో మంచి వీడియోలు చేసాం, వారి గురించి చెప్పడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా అంటే మేబీ ఇప్పుడు చాలామంది మాట్లాడడం లేదు, చాలామంది ఆయన్ని ఏ విధంగా అపహాస్యం పాలు చేశారో అనేది కూడా ఒక దాంట్లో వివరించడం జరిగింది. వారి స్థాయి అది కాదు, ఆయన స్థాయికి వీళ్ళు చేరుకోవడం అనేది ఎప్పటికీ జరగదు అనేది కూడా చెప్పాం. ఎవరు కుట్ర చేశారు ఆయన మీద అనేది కూడా దాంట్లో చెప్పాం. అండ్ ఎస్, దానికి వారికి అది వచ్చింది. అండ్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకనంటే ఆ వీడియో చేసిన తర్వాత నాకు అనిపించింది పాల్ గారితో ఎప్పుడన్నా ఒక అవకాశం వస్తుందేమో పాడ్కాస్ట్ చేయడానికి అని. అండ్ వాళ్ళ టీమ్ నంబర్స్ గురించి చాలా ట్రై చేశాను నాకు ఉన్నటువంటి చిన్న సర్కిల్లో, బట్ దొరకలేదు. అన్ఫార్చునేట్లీ ఈ వీడియో ఫ్లేర్ అవ్వడము, అది వారి దాకా వెళ్ళడం, వారే డైరెక్ట్ కాంటాక్ట్ చేయడం అనేది నిజంగా హ్యాపీ మూమెంట్. అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు కాంటాక్ట్ దెమ్ ఫర్ అన్ ఎక్స్క్లూజివ్ పాడ్కాస్ట్ విత్ డాక్టర్ పాల్ గారు. వెరీ సూన్ బర్డ్ మీడియాలో
తప్పకుండా పాల్గారితో ఒక ఇంటరాక్షన్ సెషన్ అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది అని మాత్రం ప్రస్తుతానికి చెప్తాను. కన్ఫర్మేషన్ అయితే వాళ్ళ దగ్గర నుంచి ఇంకా తీసుకోవాలి. అండ్ యాజ్ ద మెన్షన్డ్, యాజ్ ద స్టేటెడ్, యాజ్ ద డిమాండెడ్, and the mistake had happened from our side, from my side, because of the title. I here publicly, wholeheartedly apologizing to Dr. Pal Garu. Thank you.